తెలుగువారి ఆత్మీయ వారధి. ఆత్మీయులందరికీ మీ రేడియో సఖి జయ నమస్కారం. జై భేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనుకోకుండా ఈ రోజు ఇదే సమయానికి, అంటే సాయంత్రం బదులు ఉదయం 8 గంటలకల్లా వచ్చేసింది. ఏంటి జయ అనుకుంటున్నారా? అంటే భారత కాలమాన ప్రకారం ఉదయం కాబట్టి ఈరోజు హాంకాంగ్ లో ఇప్పుడు సమయం ఉదయం 8:02 అయింది. వాతావరణం ఇక్కడ టెంపరేచర్ 23.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలిలో తేమ 76% ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు చేయడానికి గల కారణం ఏంటి అంటే, దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మేము తెలుగు వాళ్ళం ఉన్నాము అంటూ చాటి చెప్పేందుకు ఆధారానికి, సాక్ష్యానికి మనకి ఎంతో ఆత్మీయులు ఫిజీ నుంచి మనకి తెలుగువారు మనతోటి ఈ రోజు తెలుగు వన్లో కలవబోతూ ఉన్నారు. ఫిజీ నుంచి ఎలా తెలుగు వాళ్ళని అని అంటే, మనకి ఎన్నో దేశాల్లో ఎక్కడెక్కడో మన తెలుగు వాళ్ళు ఉన్నారు అని తెలుసు, కానీ వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడటం మనకి సంభవం అవుతుందా లేదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఆ తెలుగు తీయదనాన్ని ఎక్కడైనా సరే వెదజల్లేందుకు మన తెలుగు వారు సిద్ధంగానే ఉన్నారు. అమ్మలోని కమ్మదనం, నాన్నలోని లలిత గుణం కలగలిసిన గిడుగు నుడికారం మన తెలుగు భాష. అటువంటి భాష మీద అభిమానంతో తరతరాలు దాటిన తెలుగు భాషని, తెలుగు సాంప్రదాయాల్ని, తెలుగు పండగల్ని ఎంతో గౌరవంగా, అభిమానంగా జరుపుకుంటూ ఉన్న మన తెలుగు వాళ్ళు ఫిజీలో కూడా ఉన్నారు. అయితే ఫిజీలో భారతీయులు అక్కడికి ఎన్నో దశాబ్దాల క్రితం వెళ్ళటం జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో కూడా మన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎన్నో తెలుగు సంఘాలని, భారతీయ సంఘాలని స్థాపించి అక్కడ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని నిలువెత్తు ఉదాహరణగా ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నారు. అటువంటి తెలుగు వారే మనతో ఈ రోజు ఉన్నారు. వీరు దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘం అనే సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ప్రస్తుతం వారు నేషనల్ ట్రెజరర్ గా తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘం ఏప్రిల్ 20, 1941లో స్థాపించబడింది. అప్పుడు ఆలపాటి తాతయ్య గారు వారు ఈ సంస్థని స్థాపించడం జరిగింది. వారు అక్కడ రాకీ అనే ప్లేస్ లో, ఫిజీలో వారు నివసిస్తూ ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. వారిని ఫాదర్ ఆఫ్ దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘం అని కూడా అంటారు. అంటే ఎంత చరిత్ర కలిగిందో మనం ఊహించలేం కదా. అందుకని ఆ ఊహించలేని విషయాల్ని తెలుసుకోవడానికి మనతో ఈ రోజు ఉన్నారు శ్రీ ఉమేంద్ర రెడ్డి గారు. ఫిజీ వారి గురించి మరొక చక్కని విషయం చెప్పాలి. ఏంటి అంటే, వారు తెలుగువారే అయినా ఫిజీలో ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని తరాలుగా వాళ్ళు ఉండటం వల్ల ఫిజీలో వాడుక భాషలో ఒకటి హిందీ. అంచేత వీరందరూ కూడా హిందీ చాలా చక్కగా మాట్లాడతారు. వారికి తెలుగు అర్థం అవుతుంది మనం నిదానంగా మాట్లాడితే. అలాగే వారు కొంచెంగా తెలుగు మాట్లాడగలుగుతారు. మరి ఫిజీ గురించి, ఫిజీలో ఉన్న భారతీయ సంస్కృతి గురించి, ఫిజీలో ఉన్న మన ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల గురించి, తెలుగు వారి గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఒక 10 నిమిషాలు వారితో మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కాల్ చేసి వారితో మాట్లాడచ్చు. ముందుగా మనం ఆహ్వానిద్దాం మన అతిథిని ఈరోజు శ్రీ ఉమేంద్ర రెడ్డి గారిని. ఉమేంద్ర రెడ్డి గారు, జైభేరి కార్యక్రమానికి, టోరీ లైవ్ రేడియోకి మీకు ఘన స్వాగతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉమేంద్ర గారు ఫర్ టేకింగ్ టైమ్.
ఫిజీలో ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలైంది. వారు ఉద్యోగరీత్యా ఆఫీస్ లో ఉంటూ కూడా మన కోసం అని సమయాన్ని కేటాయించి ఈ గంట సేపు మనతో మాట్లాడటానికి వచ్చారు. కాబట్టి వారితో మాట్లాడి మనం ఫిజీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో नमस्ते उमेन जी, आप फिजी में कब से हैं? फिजी के बारे में, भारतीय लोगों के बारे में थोड़ा सा परिचय दीजिएगा. If possible, let's see if you can say a few words in Telugu first. Few words. I can say namaskaram. The reason हम तेलुगु बात क्यों नहीं कर पाते हैं क्योंकि हमारे पास यहाँ पर पीजी में तेलुगु टीचर्स नहीं आते हैं. अच्छा. There's the main reason. जब 2000 में हम आए थे हैदराबाद, वहाँ पर भी हमने कोशिश किया टीचर्स को लाने की. इंडियन हाई गवर्नमेंट हाई कमीशन ने कहा कुछ करेंगे, अभी तक तो कुछ किया नहीं. हमारे जो इंडियन पॉपुलेशन है, इंडेंचर सिस्टम जो ब्रिटिश कॉलोनी आता है पीजी आए तब से यहाँ पर है पीजी में. तो नॉर्थ इंडियन, साउथ इंडियन, ये सब संग आए थे. तो उसी समय हमारे भी जो दादा पूर्वज वो भी वहां से इंडिया से साउथ के यानी कि आंध्र प्रदेश से आए थे काम करने के लिए, यहाँ पर कई फार्म में ये सब करने. तो क्या हुआ, ये आंध्र संगम फॉर्म होने से पहले पीजी में एक संगम का जिसको कहते हैं बेन इंडिया कर्म गया 21 संगम, तो PISI शॉर्ट फॉर्म से कहते हैं पीजी में. उसको फॉर्म किया गया 1926. और ये जो हम कहते हैं हमारे दक्षिणी इंडिया आंध्र संगम पीजी का जो फादर है अलपति कतैया जी, इसने भी वो इसको फॉर्म किया ताकि जो साउथ इंडियन से वो बाइंडेड रहेगा, तंग रहेगा. कुछ भी करेगा कुछ नहीं भी करेगा तो पीजी में एक संस्था बना जाए. तो ये एक संगम फॉर्म किया गया. और क्या हुआ कि उस समय इंडिया से टीचर्स को मंगाया जा रहा था पीजी पढ़ाने के लिए, तमिल और तेलुगु लैंग्वेज. तो होते गया तो एक समय ऐसा आया कि जो हमारे फाउंडर है पिताजी अलपति कतैया जी ने देखा कि सिर्फ तमिल टीचर्स आ रहा है पीजी पढ़ाने के लिए और तेलुगु को साइड कर दिया. तो टीचर्स नहीं होने के कारण तो अलपति कतैया जी ने 1941 में तो दक्षिण इंडिया आंध्र संगम को फॉर्म किया. और जैसे आपने कहा रेकी में कतैया जाकर वहां पर जो टेंट फार्म है वहां पर काम कर रहे थे. तो पहला फाउंडेशन और हमारा ये जो सोसाइटी है दक्षिण इंडिया आंध्र संगम का बेस्ट प्राइमरी स्कूल वहां पर है. अच्छा, तो मुझे 1 मिनट दीजिएगा, मैं अपने दोस्तों को बताता हूँ తెలుగు में. మన ఆత్మీయులు ఉమేంద్ గారు వారు అక్కడ పుట్టి పెరగటం వల్ల అక్కడ తెలుగు భాష నేర్పించే వాళ్ళు లేకపోవడం వలన వారు కానీ వారి ముందు తరాలు కానీ వారి తర్వాత తరాలు కానీ తెలుగు మాట్లాడలేరు. అంచేత వారు ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే మొదట్లో సామూహికంగా భారతీయులందరిది ఒక సంఘం ఉండేది. తర్వాత ఈ మన తమిళులది సంఘం ఏర్పడటం జరిగింది. వారిలో ఉండగా వారికి అక్కడ తెలుగు టీచర్స్ కాకుండా తమిళ్ టీచర్స్ మాత్రమే వస్తూ ఉండేవారు అని. అంచేత అక్కడ వాళ్ళందరికీ తమిళ్ నేర్పించేందుకు తమిళ్ టీచర్స్ ఉన్నారు కానీ తెలుగు నేర్పించడానికి తెలుగు టీచర్స్ లేకపోవటం వలన తెలుగు భాషని నేర్చుకునే అవకాశాలు తగ్గిపోయాయి అన్నమాట. ఉమేంద్ గారు నాకు ఎలా పరిచయం అయ్యారు అంటే
2017లో హైదరాబాద్ లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అని జరిగిందనమాట. అక్కడికి వారు రావటం జరిగింది. అక్కడ వారితో పరిచయం ఏర్పడగా అప్పటి నుంచి వారితో ఎలాగైనా కార్యక్రమం చేయాలి అని ఆలోచిస్తూ అలా ఉండిపోయాము. అయితే ఆ స్నేహాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నాం, కానీ వారిని రేడియో మీద తీసుకురాలేకపోయాను. ఇవాళ ఎలాగన్నా సరే వారితో పరిచయం చేయించాలని, ఎందుకంటే మన భాష తెలుగు భాష గురించి వారు ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నారు. వాటి గురించి మనం మెల్లిగా అడిగి తెలుసుకుందాము. तो जब पहला स्कूल वहाँ पे तैयार किया गया उमेन जी, वहाँ पे कौन सी भाषा है? अब हिंदी फिजी में कैसी आई, आप ये पहले बताइएगा कि हिंदी वहाँ पे बोलने पढ़ने और सीखने का व्यवस्था कैसे किया गया था? फिजी में कहते हैं कि जब इंडियंस आए वहाँ पे तो जो तमिल और तेलुगु भाषा में बात करते थे, जब टीचर्स नहीं आने के कारण तब यहाँ पर पीजी में हिंदी सिखाना शुरू हो गया। तो नॉर्मल हिंदी हम बात करते हैं, हाँ. इसको हमको फिर वहाँ से शुरू करा गया कि हिंदी जो इंडियन सोसाइटी है उसका मीन्स ऑफ कम्युनिकेशन। ओके. फिर बाद में आया इंग्लिश। इंग्लिश तो वर्ल्ड का मीडियम है, बट परंतु हमारे पीजी में यहाँ पर जो इंडिजिनियस पीजीएस भी रहता है वो भी हिंदी बात कर रहा सीख जाते हैं, क्योंकि स्कूल में पढ़ाया जाता है। ओके, स्कूल में पढ़ाया जाता है, प्राइमरी स्कूल से लेके प्राथमिक शिक्षा में ही हिंदी सिखाई जाती है। जी जी। ओके, तो वहाँ पे ऑफिशियल लैंग्वेज इंग्लिश के अलावा हिंदी भी है क्या? इंग्लिश है, हिंदी है, हमारे जो नेटिव को कहते हैं पीजियन लैंग्वेज, और अभी तो देश विदेश से चाइनीज एशियन कंट्री से सब आ रहे हैं ना, परंतु मेन मीन्स है इंग्लिश, हिंदी और पीजियन। ओके, तो ज्यादातर इंग्लिश, हिंदी और फिजियन बोली जाती है वहाँ पे। अच्छा, तो आप वहाँ पे आपका जन्म भी वहीं पे हुआ था, आपके आगे कितने आपके दादा परदादा भी वहीं पे से हैं? इंडिया से थे आपके मतलब आप सेकंड जनरेशन हो वहाँ पे? थर्ड जनरेशन। ओके ఓకే. సో మనకి ఉమేన్ గారు అక్కడ 3వ తరం వారు అనమాట. అక్కడ ప్రాచుర్యంలో ఉన్నది ఇంగ్లీష్, హిందీ అలాగే ఫిజియన్, ఈ 3 భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి అక్కడ. ఎందుకంటే హిందీ పాఠశాలల్లో కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది, అంచేత వారు హిందీ నేర్చుకోవడం, అక్కడ వారు కూడా ఫిజియన్స్ కూడా హిందీ నేర్చుకుని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వీరందరూ ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ మన తెలుగు సాంప్రదాయాలు అవి కొనసాగిస్తూ ఉంటారు. అవి ఎలాగా ఏంటి తెలుసుకుందాము. तो आपने जैसे आपसे मुलाकात हुई थी 2017 में, वहां पे आपने कहा था कि आप हमारे तेलुगु, आपके सभी नाम भी तेलुगु में ही है, आपके फैमिली नेम भी तेलुगु में ही है, तो आप सब लोग हमारे हाँ है, और ये सब हमारे यहाँ पर तेलुगु नाम हो रहा है ना, परंतु वो है कि लाइक जो टीचर्स नहीं होने के कारण हम जो तेलुगु भाषा है तो हम इसे भूल गए, कोई सिखाने वाला नहीं था। तो जब मैं 2017 में हैदराबाद आया था तो मैं तेलुगु भाषा नहीं जानता था। जैसे रहते लोग के संग तेलुगु में कुछ संस्कृत हिंदी बात आता है, तो मैं काफी कुछ सीख गया वहाँ पर, परंतु लाइक बात नहीं कर पाता था, कम्युनिकेट नहीं कर तेलुगु। वैसे आप इंडिया कितनी बार जाते हैं? साल में जाना होता है या नहीं होता है? नहीं, उसको पहला मरतबा हमको इन्विटेशन मिला इंडिया से, तो वो एक हमने माता में। ओह बाप रे, इतने सालों में आप पहली बार गए थे 2017 में? 2017 में जी, पहला इन्विटेशन हम लोग के हमारे सोसाइटी को मिला ना, जो आंध्र तेलुगु कम्युनिटी का है ना, तो पहले कभी कोई किसी तरह का कम्युनिकेशन नहीं,
और यहाँ पर मतलब आपके रिश्तेदार भी कोई नहीं है वहां पे, तो जाना भी नहीं होता है ना? तो हमको नहीं मालूम है कि नहीं है, कहाँ से हमारे परदादा आए थे। अच्छा। तो फिर हम से हम लोग भी, जब मैं आया था वहां पर काफी लोग कोशिश किए खोजने के लिए कि हम्म। परदादा कहाँ से है, किसी का कुछ अता पता रहेगा ना, परंतु हम्म। नहीं। हम्म। हम्म। तो खोजने के लिए समय मिलता है, परंतु अ, हम जब आए थे तो सिर्फ वो कॉन्फ्रेंस के लिए आए। हम्म। लेकिन जो न्यूज़पेपर वाले थे तो थोड़ा कुछ कोशिश किए, परंतु नहीं खोज पाए ना। बहुत अच्छा लगा आपसे उस टाइम में भी मिलके। जिस तरह से आप तेलुगु बोलने के प्रयास कर रहे थे या समझने की प्रयास कर रहे थे, वाज कमेंडेबल। एंड ट्रूली अप्रिशिएट कि आप इतने दूर रहते हुए और भाषा और संस्कृति को संभालते हुए आगे पीढ़ी को भी समझाते हुए आप जिस तरह से कार्यक्रम कर रहे हैं उसके बारे में भी बहुत ही प्रशंसनीय विचार है, और उसके बारे में जानना भी चाहते हैं। బిఫోర్ దట్ లెట్ మీ టెల్ అవర్ ఫ్రెండ్స్ ఫ్యూ లైన్స్. ఉమేంద్ర గారు చెప్తున్నది ఏంటంటే వారు మూడో తరం వారు, అండ్ వాళ్ళ తాతలు ముత్తాతలు మన దేశం నుంచి ఏ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారో అక్కడికి తెలియదు వాళ్ళకి. అయితే అక్కడ ఉండటం వల్ల వాళ్ళు తెలుగు నేర్చుకోలేకపోయారు అన్న విచారం మటుకు వారికి చాలా ఉంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ పేర్లు మటుకు మన ఇంటి పేర్లే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అదే చెప్తూ ఉన్నారు, మీరు వారి పేరులో చూడొచ్చు ఉమేంద్ర రెడ్డి గారని. అలాగే వారి శ్రీమతి పేరు కూడా తెలుగు పేరే ఉంటుంది. आपकी श्रीमती का नाम बताइएगा प्लीज. शारदा मणि पिल्ले. शारदा रेड्डी उनका भी. शारदा पिल्ले. पिल्ले, अच्छा, शारदा पिल्ले. और बच्चों का नाम? मेरे बड़े बेटे का नाम है रजनील जैन रेड्डी, और छोटे का नाम है अनिकेत कृष्णा रेड्डी. रजनी और अनिकेत. जी, रजनी. సో పిల్లల పేర్లు కూడా మన భారతీయ తెలుగు పేర్లే ఉన్నాయి, రజని మరియు అనికేత్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు పేర్లు. అలా వారు ఫిజీలో ఏం చేస్తూ ఉంటారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. तो उमेन जी बताइए, दक्षिण इंडिया आंध्र संगम वहां पे जब से स्थापित हुआ है 1941 से, कैसे कार्यक्रम वो करते हैं और कैसे लोगों को समेटा जाता है? हाउ डू दे इनवाइट पीपल टू जॉइन दक्षिण इंडिया आंध्र संगम? 1941 में जब आंध्र संगम फॉर्म किया गया तो वहां से ये संस्था जब बना तो वहां से आहिस्ता आहिस्ता तो स्कूल्स का निर्माण हुआ ना, बनाया गया, स्कूल्स बनाया गया. तो फिलहाल पीजी में हमारे पास 5 प्राइमरी स्कूल है, 4 प्री स्कूल्स है और 2 कॉलेजेस है पीजी में. और एक मंदिर है जहां पर हम श्री वेंकटेश पेरुमाल जी का पूजा करते हैं. तो ये हमारे पास है. और जब जब स्कूल में और फर्स्ट वेडनेसडे ऑफ अगस्त ये हमारे जो फीजी गवर्नमेंट ने हमको एक दिन दिया जब कि हम आंध्रा डे को सेलिब्रेशन करें, यानी कि जो हमारा फाउंडर है उसके बारे में बात कर सके, कुछ एक्टिविटीज इसी स्कूल्स में होता है. ठीक है, कि जो बच्चों आते हैं पढ़ने के लिए उसको बताने के लिए कि कैसे आंध्र संगम को फॉर्म किया गया. और ओरेटरी हो रहा है, ड्रामा हो रहा है, यानी कि ज्यादा हमारे साउथ इंडियन कल्चर के बारे में बताया जाता है. और गेस्ट आते हैं वो भी हाईलाइट करते हैं कि किस मुसीबत से आंध्र संगम को फॉर्म किया गया. तो ये फीजी गवर्नमेंट के तरफ से हमारे हर साल एवरी ईयर फर्स्ट वेडनेसडे ऑफ अगस्त में सब स्कूल में ये होता है. वो दिन सिर्फ आंध्रा सेलिब्रेशन के लिए होता है, आंध्रा संगम के लिए होता है, तेलुगु के बारे में. और बच्चों को भोजन दिया जाता है, स्वीट्स दिया जाता है, स्पोर्ट्स होता है. ये स्कूल अरे वाह, अरे वाह. एवरी ईयर फर्स्ट वेडनेसडे अगस्त में. जी. ओके.
ये सेलिब्रेशन होता है। उस दिन सिर्फ आंध्रा के विषय में बच्चों को बताया जाता है ना, तरह से फॉर्म किया गया, कैसे 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 हुआ ना। और फिर हमारे यहाँ पर जो ईस्टर वीकेंड्स होता है, गुड फ्राइडे, ईस्टर सैटरडे, ईस्टर मंडे, तो 4 days का हॉलीडे होता है। करेक्ट। उस दिन हम जितने हमारे आंध्रा संगम का कम्युनिटी पीजी भर में होता है, सब आते हैं, सबको हम इनविटेशन देते हैं, वो आते हैं। ऑफिशियल ओपनिंग होता है। इस साल हमारे ऑफिशियल ओपनिंग में जो किया, जो सेक्रेटरी जनरल इंडिया हाई कमीशन पीजी उसके द्वारा किया है। तो और फिर स्पोर्ट्स होता है, तेलुगु क्वेश्चन होता है, साउथ इंडियन डांस होता है, स्पोर्ट्स टोका होता है, नेटबॉल होता है, वॉलीबॉल होता है, और टग ऑफ वॉर होता है। ये सब एक छोटा से हम आयोजित करते हैं ताकि लोग हमारे संग में रहे। वो 3 रोज हमारे संग में रहता है। तो ये लोगों को साथ जुड़ने का अच्छा मौका है। हाँ, क्योंकि उसमें काफी होता है, लाइक साल भर में एक ही मौका मिलता है हमको सब एक संग में आने के लिए ना। तो वहां पर मिलता है कि हम कल्चरल आइटम्स करते हैं, ड्रामा करते हैं, साउथ इंडियन जो कहते तिरुपति एक डांस होता है जो डिपिक्ट करता है माता जो गंगा मैया, ये इनका स्टोरी बना के रात भर नाचते हैं ना। अच्छा, हाँ, ये सब हम करते हैं। तो वहाँ पे क्लासिकल डांसेस भी हमारे मौजूद हैं, जैसे भरतनाट्यम या कुचिपुड़ी या कथक। भरतनाट्यम होता है। ओके। कोलकाता में यहाँ पर एक सेंटर है जो गिरगिट सेंटर, जहाँ पर इंदिरा गांधी जी ने आकर ओपनिंग किया। तो वहाँ पर उस सेंटर पर सिखाया जाता है। ओके। तो जैसे कि सिखाया, और सुबह में एक हमारे जो जहाँ पर पीजी का कैपिटल होते हैं, वहाँ पर ग्रुप्स है कि तो ये भरतनाट्यम आदि सब करते हैं। अच्छा, 1 मिनट अपने दोस्तों के लिए ప్లీజ్। ఉమేంద్ర గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఫిజీలో ప్రభుత్వం ఒక రోజు ఆగస్ట్ లో మొదటి బుధవారం నాడు వీళ్ళు ఫౌండేషన్ డేగా ఉత్సవాలు జరుపుకునే అవకాశాన్ని ఇస్తారు. అంటే ఎందుకనంటే వాళ్ళ ఉనికిని తెలిపే కార్యక్రమాలని చేయొచ్చు అని. అంటే స్కూల్స్, కాలేజెస్ ఏవైతే నిర్మించారో అక్కడ పిల్లలకి ఆంధ్ర గురించి చెప్పడానికి, ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడానికి, ఫిజీలో వాళ్ళ సంస్థలు ఎలా ఏర్పడ్డాయి, ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల గురించి, వాళ్ళ గురించి పరిచయాలు ఇవ్వడానికి, రానున్న తరాలు నేర్చుకోవాలని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి ఒక రోజు కేటాయించిందనమాట. అది ఆగస్ట్ లో ప్రతి మొదటి బుధవారం నాడు వీళ్ళు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఈ ఫౌండేషన్ డేని జరుపుకుంటూ ఉంటారు. ఎంతో ఘనంగా ఉత్సవంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఈ పిల్లలకి అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి మన ఆంధ్ర గురించి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మళ్ళీ ఈస్టర్ మండే, ఇలా 4 రోజులు సెలవులు వస్తాయి కదా. ఆ సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల్లో వీళ్ళు అనేక ఉత్సవాలని జరుపుతూ ఉంటారు అనమాట. ఈ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, కన్వెన్షన్స్ జరిగినప్పుడు ఆటలే కాదు, ఆటలు, పాటలు, నృత్యాలు, నాటకాలు ఇలాంటివన్నీ చేస్తూ అదొక పెద్ద ఉత్సవంలా అన్నమాట. మనకి కుంభమేళా ఎలా అవుతుందో ఆ స్థాయిలో అక్కడ ఈ ఈస్టర్ 4 రోజుల్లో కూడా సెలవుల్లో పెద్ద కన్వెన్షన్స్ జరుగుతాయన్నమాట. ఈ మధ్య కూడా కన్వెన్షన్ జరిగింది. అది 81వ కన్వెన్షన్. Hannah, Umenji, that was the 81st convention, right, which happened recently, 2025? 81st convention. मतलब हर साल ये चलता गया, करते गए, हर साल करते गए, एक्सेप्ट फॉर कोविड के समय नहीं।
या देखेंगे तो 1941 से तो कई लंबा हो गया, परंतु 80 फेस्ट ऐसे कि 80 फेस्ट बाद हम सब एक दूसरे से मिले ना, जैसे टुगेदर जब हुआ। करेक्ट। कन्वेंशन। हाँ, तो इस కన్వెన్షన్ के बारे में और बात करेंगे. సో ఇప్పుడు ఈ ఈస్టర్ హాలిడేస్ లో జరిగే కన్వెన్షన్స్ 81వ కన్వెన్షన్ జరిగింది. మనకి కోవిడ్ అప్పుడు మటుకు మనం ఏం చేయలేకపోయాం కదా, కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నిర్విఘ్నంగా వాళ్ళ కన్వెన్షన్స్ ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చారు. అయితే ఈ కన్వెన్షన్స్ లో ఏమేమి చేస్తారు అనే విషయాల్ని మనం తెలుసుకుందాము. మనం ఇప్పుడే ట్యూన్ ఇన్ అయిన వాళ్ళకి తెలియజేసేది ఏంటిది అంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఉమేందర్ రెడ్డి గారితో. వీరు ఫిజీ దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘం యొక్క కోశాధికారి, ట్రెషరర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. వారితోటి మనం పరిచయం చేసుకుంటున్నాం. అయితే ఫిజీలో తెలుగు వారు ఉన్నా కానీ వారికి తెలుగు భాష మాట్లాడటం అంత బాగా రాదు. అక్కడ హిందీ భాషని చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో నేర్పించడం జరుగుతుంది. అంచేత వారు ఎక్కువగా హిందీ మాట్లాడతారు. మీరు వారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. మీరు ఇంగ్లీష్ లో అడగచ్చు, హిందీలో అడగచ్చు, తెలుగులో కూడా అడగచ్చు. వారు మీ ప్రశ్నలకి మీకు కావాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాల గురించి వారు మీకు తెలియజేస్తారు. మరి ఉమేంద్ గారు, आपकी पढ़ाई वहाँ पे कैसे हुई? कुछ बताइएगा so that our listeners can understand how the education system works there. Our education system, we start from preschool at the age of 5. And then we enter the primary sector education. So, 8 ले 1, 2, 3, 8, and then वहाँ से हम जाते हैं जिसे कहते हैं कॉलेज. ये कॉलेज वो नहीं होता है जो इंडिया में, ठीक है, ये नेक्स्ट आफ्टर प्राइमरी स्कूल जो कहते हैं सेकेंडरी, यहाँ पर हम जाकर ये साइंस, आर्ट्स, केमिस्ट्री, बायोलॉजी ये पढ़ते. तो वहां पर जाकर हम 5 years और स्कूल पढ़ते. तो बाय द एज ऑफ 16 तो हमने अपना जो सेकेंडरी स्कूल का पढ़ाई स्टार्ट की. फिर वहां से जो आगे का होता है कि आप अपनी जिंदगी में क्या बनना चाहते हो, डॉक्टर बनना चाहते हो, नर्स बनना चाहते हो, अकाउंटेंट बनना चाहते हो, तो वहां फिर यूनिवर्सिटी लेवल जो है उसको हम करते हैं. ओके, तो कॉलेज का 5 साल हो गया ना? कॉलेज का 5 साल होगा. प्राइमरी स्कूल का 8 साल होता है, कॉलेज 5 साल होता है. फिर वहां से हायर स्टडी जो कहते हैं उसको, हायर स्टडी यूनिवर्सिटी में जाना होता है. ओके, और वहां पे यूनिवर्सिटीज, अच्छा, स्कूलिंग में ये स्कूल सारे गवर्नमेंट स्कूल्स हैं या प्राइवेट स्कूल्स भी हैं? कैसे होता है? गवर्नमेंट का भी होता है और प्राइवेट भी होता है. गवर्नमेंट का जैसे एक एक शहर में एक एक होता है, बच्चा सब प्राइवेट है. ओके, एंड यूनिवर्सिटीज? यूनिवर्सिटी से पीजी में एक का जो यूनिवर्सिटी ऑफ द साउथ पैसिफिक है, शिवा में, जो हमारे कैपिटल देश का. ओके, तो यूनिवर्सिटी ऑफ द साउथ पैसिफिक, यानी कि साउथ पैसिफिक जितने कंट्रीज है सबके बच्चे आकर वहां पर पढ़ते हैं. जो आप सिविल इंजीनियरिंग, इलेक्ट्रिकल इंजीनियरिंग, डॉक्टर या कुछ भी आप बनना चाहते हो, टीचर बनना चाहते हो, अब जाकर अभी से 7 साल पहले तो अब यूनिवर्सिटी पीजी भी थी. यूनिवर्सिटी ऑफ फिजी? हाँ. अच्छा. यहाँ पर जो MBBS का जो पढ़ाई होता है वो यहाँ पर लोकल हो रहा है. और लैंग्वेज, अगर एक लैंग्वेज में कुछ पढ़ना चाहते वो भी हो रहा है. तो इसे आपको की गवर्नमेंट क्या किया कि जो यूनिवर्सिटी का जो है एक युवा में कैपिटल में रहता है, एक सेकंड कैपिटल का जहाँ पर मैं रहता, ये आ गया. और फिर टीचर्स को भी पढ़ाते हैं कि प्राइमरी स्कूल टीचर्स को जाना पड़ता है कि आप जाकर टीचर बन सकते हो. फिर कॉलेजेस का टीचर रहता है ना, तो वो सब्जेक्ट में आप पढ़ना चाहते हो.
ये सब पिछले जो सरकार थे, अभी का जो सरकार नहीं थे, पिछले का जो सरकार जिसने इस देश को 16 years चलाया था, वो जब पावर में आए तो जाकर पहला मर्तबा फीजी में जो प्राइमरी और सेकेंडरी स्कूल का जो एजुकेशन है उसको फ्री किया। इससे पहले जो माता पिता थे वो फीस भरते थे ताकि बच्चे स्कूल जा सके। हमारा यहाँ पर एक साल में 3 टेम्स होता है। सॉरी, 3 क्या होता है? 3 टेम्स ऑफ स्कूल, प्राइमरी और कॉलेज के लिए। अच्छा। 3 टेम्स, ईच टेम इज कंसिस्टिंग ऑफ 14 weeks to 15 weeks। ओके। उसके बाद 2 weeks का ब्रेक होता है, फिर सेकंड टेम होता है 16 weeks, फिर 2 weeks का ब्रेक होता है, फिर थर्ड टेम उसको हम कहते हैं वो 14 weeks, वो फाइनल एंड ऑफ द ईयर होता है। वहां पर बच्चों को एग्जाम दिया जाता है और फिर वहां से जो ब्रेक होता है तो क्रिसमस नया साल के बाद। नया साल मतलब इंग्लिश न्यू ईयर जनवरी के बाद। जनवरी के बाद जी, दिसंबर में क्लोज होता है तो 7 to 8 weeks ब्रेक के बाद इंग्लिश न्यू ईयर के बाद। कभी कभी 18, 24 या 22 जनवरी को स्कूल की बात नया साल। ये एजुकेशन सिस्टम है पीजी का, प्राइमरी, प्री स्कूल और कॉलेज। प्राइमरी, कॉलेज और फिर यूनिवर्सिटी। यूनिवर्सिटी का एक साल में सिर्फ 2 टेम होता है। 2 टाइम होता है। अच्छा, 2 टेम्स होता है। तो 12 months में से एक टेम होगा, फिर होगा 4 months के ऐसा, सिर्फ 2 टेम तो कहते सेमेस्टर 1 सेमेस्टर 2। एक मिनट अपने दोस्तों के लिए ప్లీజ్. ఉమెన్ గారు అక్కడ చదువుల విషయం అడిగాను వారిని. వారు అక్కడ చదువులు ఎలా ఉంటాయి అని అడిగినప్పుడు ప్రీ స్కూల్ ఉంటుంది, 5 సంవత్సరాల పిల్లలు అక్కడ మొదలెడతారు అనమాట. సో ఫస్ట్ ప్రీ స్కూల్, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్ అంటే వాళ్ళు ప్రీ స్కూల్లో చేరిన తర్వాత కిండర్ గార్డెన్ అయిన తర్వాత ప్రైమరీ 8 సంవత్సరాలు చదువుతారు. ఆ తర్వాత కాలేజ్ అనేది మన దేశంలో ఉన్న స్ట్రక్చర్ కాకుండా వాళ్ళకి కాలేజ్ అనేది ఒక 5 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ స్పెషలైజేషన్ సైన్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్ ఏదైనా తీసుకుని చదువుతారు. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళడం జరుగుతుంది. యూనివర్సిటీ వాళ్ళకి ఇది వరకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ పెసిఫిక్ అని ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఫిజీ అని కూడా ఒక 8 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందన్నమాట. అలా వాళ్ళు అక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ वहां पे जैसे अभी कैपिटल सुवा है और आपने बताया फिजियन और इंग्लिश और हिंदी वहाँ के ऑफिशियल लैंग्वेजेस हैं, और वहाँ के एथनिक ग्रुप्स मतलब वहाँ पे कौन कौन से एथनिक ग्रुप्स वहाँ पे ज्यादा है? जैसे फिजियंस तो है, जो नेटिव फिजियंस हैं वो लोग हैं, उनके अलावा वहाँ पे और कौन होते हैं? जैसे हमारे इंडियंस हैं, चाइनीज है, ओके, और हांगकांग से स्टूडेंट्स आते हैं पढ़ने के लिए इंग्लिश सीखने के लिए। हिंदी सीखने के लिए वहाँ आते हैं? इंग्लिश। अच्छा अच्छा। हांगकांग से यहाँ पर पीजी में स्कूल बनाया गया। हांगकांग से स्टूडेंट्स आते हैं पीजी और या चाइना से भी इंग्लिश सीखने के लिए, पढ़ने के लिए। पीजी इंग्लिश। हाँ, क्योंकि उनको मानना है कि पीजी का जो इंग्लिश है वो स्ट्रेट है, यानी कि कोई भी समझ लेगा, कोई रकम का स्लैंग नहीं होता है। कभी कभी हम जाते हैं बाहर देश, मान लीजिए ऑस्ट्रेलिया या इंग्लैंड या न्यूजीलैंड, कनाडा, तो वहाँ का जो हमारे इंडियन जो कम्युनिटी है जब वो इंग्लिश में बात करेगा तो कैसा होता है कि कई बात आपको समझ में नहीं आएगा। तो पीजी का जो इंग्लिश है वो स्ट्रेट है, वो लाइक फ्रॉम द बुक्स है, जिनकी बोलने के लिए और समझने के लिए इजी है, तो वो आते हैं यहाँ पर सीखने। ये तो बहुत ही नई बात मुझे सुनने को मिला है, एंड आई गेस समथिंग वेरी न्यू टू अंडरस्टैंड कि इंग्लिश वहाँ पे एक यूनिक इंग्लिश, मतलब जैसे हमारे पूर्वज ओथेलो, हमारे शेक्सपियर जैसे इंग्लिश लिखते हैं उस तरह का इंग्लिश होता है? नॉर्मल इंग्लिश होता है जिससे लोग इंग्लिश में कम्युनिकेट करते हैं, बात करते हैं। शेक्सपियर तो लाइक हिस्ट्री लिखा था, तो उसका लाइक शेक्सपियर साहब जी जो लिखे तो ड्रामा आदि तो थोड़ा एंशिएंट होता है, मतलब उस जमाने। अभी तो लाइक नॉर्मल जो न्यूज़पेपर, डेली न्यूज़पेपर जो वहाँ आपको भी इंग्लिश में आता है, तो उसी तरह का यहाँ पर है
लेकिन वो जिस तरह से पढ़ाया जाता है तो कोई भी लोग समझ जाते हैं। मतलब उच्चारण बोलने का जो तरीका होता है वो ओके आई और अंडरस्टैंड। टीचर का जो रहेगा वो आपके सामने रहेगा, वो 7-8 आवर जो आपको पढ़ाएगा आपके सामने रहेगा। तो पढ़ा कर अगर जो इंग्लिश सीखने आते तो उसको भी यहाँ पर आते हैं बच्चों के 3 मंथ्स के लिए 4 मंथ्स के लिए जो बेसिक सीखते हैं हांगकांग से आकर यहाँ पर सीख कर जाते हैं ऑस्ट्रेलिया काम करने के लिए, कि वहाँ पर जो रेस्टोरेंट्स में है काम करने, ताकि वहाँ पर जो ये गोरे लोग आएंगे तो उनसे इंटरेक्ट करने के लिए और इंग्लिश ऐसे करते। మన ఉమేంద్ గారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ మన భారతీయులే కాకుండా స్థానికులు ఫిజియన్సే కాకుండా చైనీస్ వారు కూడా ఉన్నారు అని అంటున్నారు. అలాగే హాంకాంగ్ నుంచి చైనా నుంచి కూడా విద్యార్థులు అక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ వారితో ఇంగ్లీష్ మాట్లాడే విధానం చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అని చేత ఇక్కడికి వచ్చి ఈ ప్రత్యేకంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మనం మాట్లాడుతున్నాం ఉమేందర్ రెడ్డి గారితో. వీరు ఫిజీలో నివసిస్తూ ఉంటారు, ఫిజీ నివాసి. వారు దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘంలో తమ సేవలను అందజేస్తూ కోశాధికారిగా ట్రెజరర్ గా తమ సేవలను అందజేస్తూ ఉన్నారు. వారితోటి మనం మాట్లాడుతూ ఉన్నాము. వారి పరిచయం ముందుగా 2017లో హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ లో వారి పరిచయం జరిగిందనమాట. అలా మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఫిజీలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఈ రోజు ఈ ప్రత్యేక జయభేరి కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫిజీలో ఇప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట అవ్వస్తోంది. మనం ఏమో ఇండియాలో మనం సుమారుగా 7 గంటలు వెనుకున్నాము. అలాగే మాకు హాంకాంగ్ కి ఫిజీకి 4 గంటలు తేడా అనమాట. మేము వారికన్నా 4 గంటలు వెనక ఉన్నాము. చేత వారి సమయానుకూలంగా మీ అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ రోజు ఇలా రావడం జరిగింది. మీరు ఎవరైనా ఉమేంద్ గారితో మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ యుఎస్ఏ నుంచి అయితే 703-659-2199, యూకే నుంచి 020-3287864, ఆస్ట్రేలియా నుంచి 02-800-68674, భారతదేశం నుంచి అయితే 77-99-19-88-89. అలాగే స్కైప్ ఐడి ఏ దేశం నుంచి అయినా సరే మీరు కాల్ చేయొచ్చు. స్కైప్ ఐడి tory.live1. आप हमें कॉल कर सकते हैं यूएसए से 703-659-2199, यूके से 020-328-78674, ऑस्ट्रेलिया से 02-8006-8674, एंड भारत से इंडिया से you can call us on +91-7799-198889, एंड आप कहीं से भी कॉल कर सकते हैं हमें स्काइप के जरिए. स्काइप आईडी होगा tory.live1, tory.live1. అండ్ ఉమేన్ जी ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. हम एक छोटा सा ब्रेक लेंगे, एक अच्छा सा गीत सुनेंगे और उसके बाद हम फिर मिलेंगे. कृपया हमारे साथ जुड़े रहिएगा. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చక్కని తెలుగు పాట విని మళ్ళీ మనం ఉమేంద్ గారితో పరిచయం చేసుకుందాం. ఈ లోపుగా మీరు ఉమేంద్ గారిని ఫిజీలో ఉన్న తెలుగు వారి గురించి ఏమన్నా అడగాలి అనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. వింటూనే ఉండండి జయభేరి మీ టోరీలో. ఇది ఒక ప్రత్యేక జయభేరి మీకోసం. తెలుగువారి ఆత్మీయ వారధి జయభేరి కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఉమేంద్ రెడ్డి గారితో. వీరు ఫిజీ నివసిస్తూ ఉంటారు. వీరు దక్షిణ ఇండియా ఆంధ్ర సంఘం యొక్క నేషనల్ ట్రెజరర్ గా కోశాధికారిగా తమ సేవలను అందజేస్తున్నారు. ఫిజీలో తెలుగు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనే విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. మరి మనకి ఇంకొక 10 నిమిషాలు కూడా లేదనమాట. మనం ఉమేంద్ గారితో మాట్లాడదాం. उमेन जी आपका पुनः स्वागत है. तो आप वहाँ पे हमारे तेलुगु लोग कौन सा त्योहार ज्यादा पसंद करते हैं? हमारे साथ एक दोस्त जुड़े हैं, उनसे बात करते हैं पहले. नमस्कार अंडी, जयभेरी कार्यक्रम स्वागत. హలో నమస్కారం అండి.
నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు? నా పేరు రవి, నేను బోస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. రవి గారు బోస్టన్ నుంచి. నమస్కారం అండి, శుభోదయం. మా శుభ సాయంత్రం. మాకు 8:15 అయింది. ఓ యా, శుభ సాయంత్రం. సారీ, మనతో ఉమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హే ఉమేష్, హౌ ఆర్ యూ? Fine. You sir? శుభ సాయంత్రం. He is Ravi ji from Boston. Okay. Good to hear. Hey Umesh, how are you? I've been I'm fine. listening for last. I'm listening to your conversation since last 5 minutes. Not long, but I just wanted to pitch in and ask a couple of social questions, like how you. I think you are staying there since last 3 generations. That's what I heard. Is that correct, Umesh? Yes. I just wanted to pitch in and I'm the third generation NPC. Yeah, and he's the third generation there. Yeah, I think for some reason his audio is not audible clearly. There's another call, probably that's why. హలో అండి, మనతో పాటు ఉన్న మరొక ఆత్మీయులు, దయచేసి మీరు ఒకసారి మ్యూట్ చేసుకుంటారా? థ్యాంక్ యూ అండి. రవి గారు మాట్లాడండి. Hey Umesh ji. So since 3 generations you lived there, you know how the customs, like just wondering like how you passed on this. You are talking very excellent Hindi. I like even one generation passing language is tough, but you got a good luck with 3 generations. Like, is it due to your primary education and education you have been taught in Hindi? Yes, due to the primary school education, we try to learn the basic Hindi language and talk or communicate even at home too, because that's what I'm saying. It was hard for us, like our parents were able to talk in Telugu or Tamil. But when it came to us, there were no teachers to teach us our basic Telugu or Tamil language. But Hindi was taught in the primary school as well as in the college. Okay. So when it comes to like customs, like do you guys still follow any traditions which like Andhra people or Indian people celebrate? Yes, we do celebrate. Like the prayer year starts when the Subramania Swami temple prayer starts in Nandi. So I think the Subramania Swami Kartik Puja starts all over the world. Where all the Indian people are, either New Zealand, Australia, Fiji. So that's our prayer starts from there, where we fast for 14 days, and thereafter we have like the goddesses prayer coming on, Ma Kali and all that. See? Yeah. So we have temples around. Like I would just go while I was on the break. There's another temple where the first Andhra was initiated from Gallav, Andhra. So there's a Kaliman temple, Ma Kali. So we're having an annual prayer next week there. Okay. And we also read this book, Bhagavad Gita, Ramayana, Shiv Puran, all we recite here. Oh, that's interesting. I remember Umesh ji telling that schools lo kuda Bhagavad Gita nerpistaru ani. Yeah, and also we sing these bhajans that's sung by Anup Jalota and all them. Wow. Yeah. So we the prayer, the bhajans, like if there's a death in somewhere, so we go and sing all his bhajans there and all that. It's going on in TV. Oh, good. So Thank you. And Thanks just for last calling in, Nandi. Please go ahead. Just last question I would like to ask him.
when it comes to like the traditions like weddings, etc., or they still follow the traditional or PGA? No, traditional. Even we like not what the traditional is happening, but yeah, it's like fasting or prayers, 1 week celebration. Families come over. We have this what you call the chandan and the haldi and all that is applied on the bride and the bridegroom. And the final day we have this the pandit coming over during the wedding ceremony, and all functions, like it's a big function for one wedding, preparations and all that. But traditional, yes, traditional. Yeah. We don't follow the Fijian style, but like all over the world, when you can see intercaste marriages are happening. Mm. So in Fiji also we have intercaste, like Indian is getting married to a Chinese or a Fijian or a Japanese. But when we come to our Indian weddings, it's all traditional. It has to be traditional. That's good. Okay, nice to hear. Good luck. And I think, thank you for, Jay Garu, thank you for the opportunity. Thank you, Ravi Garu. Thanks for calling in, and truly appreciate your interest in knowing about Fijian culture. Thank you so much, Andy. Thank you. And as ఉమేన్ గారు చెప్పినట్టుగా, వారు స్థానికులు భారతీయులందరూ కూడా, అంటే భారతీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా మన పండుగలు, మన ఉత్సవాలు అవి జరుపుకుంటూ ఉంటారు. అండ్ సాంప్రదాయబద్ధంగా మా పెళ్లిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. మనతో ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, వారిని కలుపుకుందాం. నమస్కారం అండి, మన్నించాలి మిమ్మల్ని ఎంతసేపు వేచి ఉంచామో. స్వాగతం జైభేరి కార్యక్రమానికి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, శుభోదయం. మాట్లాడండి. చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారండి. వెరీ హ్యాపీ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉమేన్ గారితో మాట్లాడండి. వారికి తెలుగు నిదానంగా మాట్లాడితే అర్థమవుతుంది, లేదా మీరు ఆంగ్లంలో కూడా అడగచ్చు. నేను హిందీ మాట్లాడతాను, కానీ శుభ్రంగా అయితే నాకేంటంటే లోకల్ గా వాళ్ళు మన ఫుడ్ ఏం పులిహోర చేసుకుంటారా, ఇంట్లో ఏం చేసుకుంటారా అనేది క్యూరియాసిటీ. అడగండి. అదే उमेश जी नमस्कार। आप कैसे हैं? मैं हैदराबाद से बात कर रहा हूँ। आप घर में क्या क्या खाना खाता है? रसोई घर में क्या क्या खाना बनाता है? तेलुगु में पुलिहोरा, चटनी, सांभर सब रहते हैं। हमारे यहाँ पर सिखाया गया इडली, सांभर, डोसा, चटनी, वैसे रोटी बनते, करी बनते हैं। और हमारे घर में मच्छी या गोश्त आदि सब बनते हैं। मच्छी कैसा भी नॉन वेजिटेरियन, चिकन नहीं रहता होगा? हाँ, चिकन फिश होता है, लेकिन ये होता है कि जो जहाँ पर साउथ इंडियन के घर पर ये डिश बनता है तो वहाँ पर जो तीखा होता है तो ज्यादा होता है। ओके। चिली से कट्टा इमली ज्यादा मतलब बनाता है कि साउथ इंडियन घर का भोजन है। पुलिहोरा नहीं करते हैं? पुलिहोरा नहीं करते हम लोग? राइस का आइटम। पुलियोदर है, लेमन राइस टैमरिन राइस बोलते हैं ना, टाइगर राइस। हाँ, टैमरिन राइस बनता है। गुड। इमली का रसम भी बनता है। उमेश जी, और एक छोटा बात है, आपको चांस है तो 2 तेलुगु टीचर्स को उधर भेज सकते क्या हम लोग? हाँ, जरूर भेज सकते हैं। ये हमारा गुड अपॉर्चुनिटी रहेगा कि हम टीचर्स को बुला सके यहाँ पर और बच्चों को पढ़ा सके। यूएसए में तेलुगु एक स्कूल है उधर, सिलिकॉन आंध्रा बोल के एक स्कूल है, उधर बहुत लोग तेलुगु सिखाते बच्चे लोगों को। ऐसे आपके पास चांस है क्या? पूछ रहा हूँ। हाँ, यहाँ पर आप क्या हो सकता है, अगर टीचर्स यहाँ पर आएंगे तो हम क्या कर सकते हैं। हमारे पास जो समय में कहा 5 प्राइमरी स्कूल और 2 कॉलेजेस, तो हम लोग क्या कर सकते हैं कि टीचर्स का स्केड्यूल बनाकर उसको स्कूल में भेज सकते हैं, जहाँ तो वहाँ पर पढ़ा कर आ सके ना। हाँ, वही एक स्कूल कैसे कुछ
कुछ प्लेस है तो बात करने के लिए, టీచింగ్ करने के लिए एक रूम होना तो लोगों को అక్కడ మామూలుగా పాఠశాలలు అవి ఉన్నాయి కదా, స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లోనే తెలుగు భాషను ప్రవేశపెట్టచ్చు అంటున్నారు ఆయన. అదే అది మంచిదే మంచిదే. బాగుందండి శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి. సమయం అయిపోవచ్చింది, మన్నించాలి. అదేనమ్మా నాకు తెలుసు, అందుకని నేను మన్నించాలి. చాలా సంతోషం మీరు కాల్ చేసినందుకు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. हाँ उमेन जी, तो आप अभी हाल ही में उगादी मनाए होंगे ना? जी हाँ, मैं उगादी में सब लोग मिलते हैं या फिर अपने अपने घर में उगादी मनाते हैं, कैसे होता है? उगादी तो बड़ा सा फेस्टिवल नहीं है, पर नहीं मनाते जब इंडियन हाई कमीशन वहाँ पर होता है। लेकिन उगादी को जिसे कहते हैं कि तेलुगु का एक बड़ा बिग फेस्टिवल होता है। हाँ, नया साल शुरू होता है ना। नया साल शुरू होता है, तो वो यहाँ पर फिजी में नहीं मनाया जाता। लेकिन नया साल जो शुरू करते हैं वो जो तमिल कैलेंडर होता है, जैसे अप्रैल 14 को। हाँ ठीक है, समझ में आया। कार्तिक पूजा जो होता है फरवरी जनवरी में, वहां से शुरू होता है। तो आपसे बात करने के बाद 2017 में जब हम मिले थे या फिर अब जो बात कर रहे हैं, उससे पता चलता है कि वहां पे पहले तमिल लोग आने की वजह से ही वहां पे उनके संस्कृति संप्रदाय का ज्यादा प्रभाव भारतीयों पे है। जी हाँ, आने से नहीं, देखो जो आए थे फिजी में तमिल तेलुगु दोनों आए थे। हाँ, तो टीचर्स जो यहाँ पर भारत से आकर पढ़ाने का जो कार्य था, ज्यादा तमिल टीचर्स आए। अच्छा। हाँ। तेलुगु टीचर्स कम आए थे। पहला तेलुगु टीचर आया था वो मिशनरी चीफ मिनिस्टर था। हाँ उमेन जी, बात यह है कि टीचर स्कूल में पढ़ाने की बात अलग, मगर अपनी संस्कृति संप्रदाय को अपने लोगों में सीखना, अपने लोगों को समझाना दिखाना, ये सब हम बगैर टीचर के भी हमारे घरों में कर सकते हैं ना। वैसे आप क्या सीखे और अपने आगे वाले पीढ़ी को क्या सिखा सकते हैं तेलुगु के बारे में, तेलुगु संप्रदाय के बारे में? वही हो जाता है जय जी की जो कुछ हम सीखते हैं, जानते हैं, आप जो जानते हैं वही सिखाएंगे बच्चों को। बिल्कुल सही बोला आपने जी। तो इसी वही करते हैं कि जो हमारा जो ये पूजा आदि हम जो करते हैं, प्रयोग करते हैं, जो हमको सिखाया गया वो करते हैं, और अपने बच्चों को सिखाते हैं किस तरह से बात आदि वार्तालाप करते हैं, एक दूसरे से जो इज्जत दिया जाता है ना, वो सब सिखाते हैं। और फिर हमारे जो हम किस तरह से अपन जो घर का पूजन करते हैं वो सब सिखाते हैं। जो कुछ हम जानते हैं, ये उगादी आज अगर कोई आकर यहाँ पर कोई टीचर रहेगा जो इसके बारे में समझाएगा लोग, तो हम क्या करते हैं कि जो जैसे मैंने कहा कि फर्स्ट वेडनेसडे ऑफ अगस्त हम जो स्कूल को दिया गया है, तो उसी तरह से हम हर जो हमारे जो सब स्कूल में है एक संघ में हम मना सकते हैं ना, कि बड़ा चीज जैसे कुछ करते हैं, जैसे बिग सेलिब्रेशन करते हैं कि चलो तेलुगु करते हैं ना, तेलुगु सोसाइटी तेलुगु कल्चर क्या होता है उसको हम और बढ़ावा दे सकते हैं। మనం ఉమేంద్ర గారితో మాట్లాడుతున్నాం. వీరు ఫిజీ నివాసి. ఫిజీలో ఉంటూ వారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని కొనసాగిస్తూ రానున్న తరానికి కూడా నేర్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే భారతీయులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా తమిళ్ ఉండి వారు భాషా ప్రాచారంలో ముందడుగు వేయగా అక్కడ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కూడా మనం ఇప్పటికీ కూడా తమిళ్ ఆచార వ్యవహారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ పండుగల్లో చేసుకోవడం కానీ ఉత్సవాలు చేసుకోవడం కానీ ఎక్కువగా తమిళ ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారు భాష పట్ల సంస్కృతి పట్ల తమిళ్ చేసిన కృషి వల్ల అది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నమాట. వీరు ఇప్పుడు చెప్తున్న పండుగలు ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ అమ్మవారి దేవాలయం కానీ ఇవన్నీ కూడా వారు ఉండి అక్కడ తమిళ్లో ఉండి వచ్చి అవన్నీ చేయగా మన వాళ్ళు వారితో అనుసంధానంగా అవి చేసుకుంటూ ఉన్నారు. మనకి అర్థమైంది ఏంటి అంటే फिजी का इंडिपेंडेंस डे अक्टूबर 1970 बताया गया है। तब तक ब्रिटिश पालन में था ना।
या 10th अक्टूबर। ओके। और आपका इलेक्शंस वगैरह होता है आपको? जी हाँ, इलेक्शन होता है। अभी नेक्स्ट ईयर दिसंबर में एक इलेक्शन है पीजी सरकार का। दिसंबर में होता है इलेक्शंस आपका? हाँ, ये क्या होता है कि तो सरकार पता से कब होना चाहिए। अभी एवरी 4 ईयर्स में इलेक्शन होता है। अच्छा। सिर्फ प्राइम मिनिस्टर है उसको और उसके पार्लियामेंटेरियंस को चुनने के लिए, जो मिनिस्टर्स होते हैं उनके लिए। तो और जो प्रेसिडेंट होता है उसका नाम है वो जो करंट सरकार है, यानी गवर्नमेंट है, वो कहते हैं, उसका नाम फिर आगे आता है। जैसे कि उसमें प्रेसिडेंट का भी इलेक्शन होता है ना। हाँ हाँ हाँ। हमारे देश में प्रेसिडेंट का सिर्फ गवर्नमेंट का इलेक्शन होता है। ओके। तो अभी आपके पार्लियामेंट में जैसे प्रेसिडेंट है, प्राइम मिनिस्टर है, डेप्यूटी प्राइम मिनिस्टर्स है और ऑफ कोर्स पार्लियामेंट स्पीकर है, और इनमें एक आध नाम तो हमारे हिंदू नाम भी हैं, जैसे बिमन प्रसाद जी जो डेप्यूटी प्राइम मिनिस्टर है वहां के। जी। और वो एक पार्टी का लीडर है। तो क्या हुआ, जो पिछले इलेक्शन हुआ था तो मेजोरिटी जैसे कहते हैं कि सीट होना जरूरी है तब आप पार्टी को अपना सरकार फॉर्म कर सकते हैं। तो जो पार्टी पिछले 16 ईयर से जीत रहे थे वो एक सीट से कम था, यानी कि मेजोरिटी एक सीट कम थी था। तो क्या हुआ, डॉक्टर बिमान प्रसाद हमारे डिप्टी प्राइम मिनिस्टर, मिनिस्टर ऑफ फाइनेंस है, वो एक पार्टी का, हमारा जो प्राइम मिनिस्टर अभी बंदूका जी वो एक पार्टी का, और एक पार्टी मिलाकर तो मेजोरिटी सीट हुआ तब जाकर वो सरकार को फॉर्म किए। अच्छा। अलग अलग पार्टीज है और मेजोरिटी जिसको मिलता है वो गवर्नमेंट फॉर्म करेंगे। गवर्नमेंट फॉर्म करेंगे। अगर एक पार्टी को फॉर्म करना पड़ेगा तो जो मेजोरिटी सीट पे कहते 36 नंबर कहते जाएगा, 36 आपके पास है तो आप खुद अपना पार्टी से सरकार फॉर्म कर सकते हैं। अगर नहीं तो आपको कौन सी कंबाइन कर 3 पार्टी से सब मिलाकर तब आपको एक सरकार बनाना पड़ेगा। ఉమేన్ గారితో మనం వారి దేశంలో ఉన్న ఎలక్షన్స్ గురించి వాటి గురించి మాట్లాడాము. అది ఎలక్షన్స్ వాళ్ళు కూడా అనేక పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల్లో మెజారిటీ పార్టీ వారు ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతూ ఉంటుంది. एंड उमेन जी बहुत बहुत धन्यवाद कि आपने हमारे लिए समय निकाला और तेलुगु वन रेडियो ऑन इंटरनेट टोरी रेडियो पे जय भेरी प्रोग्राम में आपने अपना कीमती समय दिया, और उम्मीद करते हैं कि आगे चल के और एक प्रोग्राम भी बनाएंगे जहाँ पे हम आज हम लोग सब इतने उत्सुक थे कि फिजी में तेलुगु लोग हैं तो उनके बारे में जानना, ज्यादा समय हमने उसमें बिताया, और आगे चल के दक्षिण इंडिया आंध्र संगम क्या करता है और कैसे कार्यक्रम करता है वो सारे डिटेल्स हम आगे जानना चाहेंगे। और आगे चलकर दक्षिण इंडिया आंध्र संगम के जो अगले कार्यक्रम है, आने वाले कार्यक्रम है, उनके बारे में भी और जानकारी जानना चाहेंगे। तो उम्मीद है अगली और एक प्रोग्राम में हम ये सब बातें करेंगे। आज आपने समय निकाला हमारे टोरी दोस्तों के लिए, उसके लिए बहुत बहुत धन्यवाद, आभार। यानी कि ये पहला मर्तबा है हमारे दक्षिण इंडिया आंध्र संगम, यानी कि जो तेलुगु हमारे जो कम्युनिटी को लाइक रेडियो स्टेशन फिजी से बाहर किसी देश में हमको लाइक किया गया। और हमारे सोसाइटी आंध्र संगम को जानने के लिए हम भी आभारी है, और आगे यही उम्मीद करते कि आगे भी हम और बात करेंगे, डिस्कस करेंगे हमारे सोसाइटी के लिए। और अगर हो सकेगा, अगर किसी भी तरह से नीति भारत से भी कहीं से भी कोई टीचर्स का हमारा एड मिलेगा कि पढ़ाने के लिए, तो हम बहुत आभारी रहेंगे। जी, बहुत अच्छा लगा आपसे बात करके, फिर से मिलने की उम्मीद करते हैं, हो सके तो हम फिजी भी आएंगे। बहुत बहुत धन्यवाद। हैव अ ग्रेट डे उमेन जी। థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం। థ్యాంక్ యూ జీ, ధన్యవాదాలు. కాదండి, మనం ఇప్పటి వరకు ఉమేంద్ర రెడ్డి గారితో మాట్లాడాం. వారు ఫిజీ నివాసి. ఫిజీలో కూడా భారతీయులు ఉన్నారు. భారతీయులు దాదాపు 40% వరకు అక్కడ భారతీయులు ఉన్నారనమాట ఫిజీలో. వారితో పరిచయం చేసుకున్నాం. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ప్రశాంతంగా విన్న వారందరికీ అనేక ధన్యవాదాలు. కాల్ చేసిన శ్రీనివాస్ గారికి అలాగే రవి గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సాంకేతిక సహకారం అందించిన
సంతోష్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరి నాకు సెలవు ఇప్పించండి. నమస్కారం. మీ రేడియో సఖి జయ.